అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1970వ దశకంలో సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు, వాటి విశేషాలు చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు అంజలీదేవి వీరిద్దరూ కలిసి 30 చిత్రాల పైగా నటించారు జంటలుగా. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో వాణిశ్రీ మళ్ళీ 22 చిత్రాలతో అక్కినేని నాగేశ్వరరావుతో నటించారు. విశేషం ఏమిటంటే ఈ అన్ని చిత్రాల్లో కూడా అక్కినేని పక్కన సా వాణిశ్రీ జంటగానే నటించారు. ఇందులో రజతోత్సవ చిత్రాలు 6, సద్దినోత్సవ చిత్రాలు 15. ఆ చిత్రాల విశేషాలు చూద్దాం. ముందుగా 1969లో వచ్చిన చిత్రం 'ఆత్మీయులు'. అంతకుముందు అక్కినేని పక్కన చెల్లెలుగా నటించడానికి వాణిశ్రీకి అవకాశాలు వచ్చినా కూడా ఆవిడ నిరాకరించింది. అక్కినేని పక్కన హీరోయిన్‌గానే నటిస్తాను అని చెప్పిందనమాట. అలా మధుసూదన్ రావు గారితో వాదించి ఆయనతో 'ఆత్మీయులు' పక్కన అక్కినేనితో మొట్టమొదటిసారిగా కథానాయికగా నటించింది. సారథి స్టూడియోస్ నిర్మాణంలో వచ్చింది. వి. మధుసూదన్ రావు దర్శకుడు, సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ఈ చిత్రం 100 రోజుల సినిమా. అదే 1969లో ఇంకో సినిమా వచ్చింది 'భలే రంగడు'. విజయ్ భట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎన్ఎన్ భట్ నిర్మించాడు. తాతినేని రామారావు దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు. ఆ తర్వాత 1970లో ఒక చిత్రం వచ్చింది. ప్రొడ్యూసర్స్ కంబైన్స్ బ్యానర్ మీద 'ఇద్దరమ్మాయిలు' అనే చిత్రం. ఇందులో ద్విపాత్ర అభినయం. అక్కినేని తర్వాత ఇంకో హీరోగా శోభన్ బాబు నటించారు. జిఎస్ మణి ప్లస్ 4 ప్రొడ్యూసర్స్ దీనికి నిర్మాతలు. ఎస్ఆర్ పుట్టన్న కన్గల్ దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత వీరి పేరుకి విపరీతమైన పేరు తెచ్చిన సంవత్సరం 1971. ఆ సంవత్సరంలో 3 సినిమాలు వచ్చాయి వీరి కలయికలో. 71 మొదటగా వచ్చిన చిత్రం జనవరిలో 'దసరా బుల్లోడు'. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాత దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆ రోజుల్లో ఒక ఊపు ఊపి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇది చిత్రం కూడా రజతోత్సవ చిత్రం ఆ రోజుల్లో. ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన ఇంకో చిత్రం 'పవిత్ర బంధం'. ఇది బ్లాక్ అండ్ వైట్ మూవీ. వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీద టి. గోవిందరాజన్ నిర్మించాడు. వి. మధుసూదన్ రావు దర్శకుడు, సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రం, అంటే హిట్ చిత్రంగా నిలిచిందనమాట. ఆ తర్వాత 1971 సెప్టెంబర్లో వచ్చిన చిత్రం 'ప్రేమ్ నగర్'. సురేష్ మూవీస్ బ్యానర్ మీద రామానాయుడు నిర్మించిన చిత్రం. కెఎస్ ప్రకాశ్రావు దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా రికార్డులు క్రియేట్ చేసి ఆ సంవత్సరం సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది. అలా అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్ 1971లో 2 సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చాయి. 'దసరా బుల్లోడు', 'ప్రేమ నగర్'. అదే అండి. ఆ తర్వాత మళ్ళీ 1972 కూడా వీరి కలయికలో 3 చిత్రాలు వచ్చాయి. ఒకటి మొట్టమొదటిగా వచ్చిన చిత్రం 'దత్తపుత్రుడు'. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. తర్వాత నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి, దర్శకుడేమో టి. లెనిన్ బాబు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'విచిత్ర బంధం'. అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద డి. మధుసూదన్ రావు గారు నిర్మించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచి సిల్వర్ జూబిలీ చిత్రంగా కూడా నిలిచిందనమాట. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'కొడుకు కోడలు'. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్, వి. వెంకటేశ్వర నిర్మాత, పి. పుల్లయ్య దర్శకుడు, తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడు. అలా 72లో వచ్చిన 3 చిత్రాలు కూడా సద్దినోత్సవ చిత్రాలుగానే నిలిచాయి. అందులో ఒకటేమో రజతోత్సవం కూడా జరుపుకుంది. ఆ తర్వాత 1973లో ఒకే ఒక చిత్రం వచ్చింది వీరి కలయికలో, 'బంగారు బాబు'. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాత దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి రజతోత్సవం జరుపు చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 1974లో 'మంచివాడు' వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. టి. గోవిందరాజన్ నిర్మాత, వి. మధుసూదన్ రావు దర్శకుడు, కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. 'మంచివాడులో' కాంచన ఇంకో కథానాయిక. అలాగే 'పవిత్ర బంధంలో' కూడా కాంచన ఇంకో కథానాయిక. వీనస్ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన సినిమా. అవండి 11 చిత్రాలు 1969 నుంచి 1974లోగా. అంటే 5 ఏళ్లలో 11 చిత్రాలు వచ్చేవి వీరిద్దరి కలయికలో. 11 చిత్రాల్లో
బలేరంగడ్ తప్ప మిగిలిన 10 చిత్రాలు కూడా సద్దినోత్సవాలు జరుపుకున్నాయి. అందులో 'దసరా బుల్లోడు', 'ప్రేమనగర్', 'విచిత్ర బంధం', 'బంగారు బాబు' 4 చిత్రాలేమో సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. ఇవన్నీ అక్కినేని నాగేశ్వరరావు హార్ట్ ఆపరేషన్‌కి ముందు వచ్చిన చిత్రాలనమాట వీరి కలయికలో. ఆ తర్వాత 75లో అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలేవి లేవు. అక్కినేని తిరిగొచ్చిన తర్వాత హార్ట్ ఆపరేషన్ తర్వాత మళ్ళీ వీరి కలయికలో వచ్చిన చిత్రాలు 11. అందులో 9 చిత్రాలేమో కథానాయికగా వచ్చినవి. 2 చిత్రాలు ఇద్దరు కూడా క్యారెక్టర్ యాక్టర్స్ అయిన తర్వాత. అందులో మొట్టమొదటిగా వచ్చింది 1976లో ఒక చిత్రం 'సెక్రటరీ'. అక్కినేని తిరిగొచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన తర్వాత ఆ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి సినిమా. సురేష్ మూవీస్, డి. రామానాయుడు నిర్మాత, కెఎస్ ప్రకాశ్‌రావు దర్శకుడు, కెవి మాధవన్ సంగీత దర్శకుడు. ఆ తర్వాత మళ్ళీ 1977లో 3 సినిమాలు వచ్చాయి వీరి కలయికలో. ఒకటి 'చక్రధారి'. లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ బ్యానర్ మీద ఎన్ఆర్ అనురాధదేవి నిర్మాత, వి. మధుసూదనరావు దర్శకుడు, జీకే వెంకటేష్ సంగీత దర్శకుడు. అదే సంవత్సరం వచ్చింది ఇంకో చిత్రం 'ఆలు మగలు'. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ఏవి సుబ్బారావు నిర్మాత, తాతినేని రామారావు దర్శకుడు, తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి రజతోత్సవం జరుపుకుంది 'ఆలు మగలు' చిత్రం. ఆ తర్వాత మళ్ళీ 1977లో వచ్చిన ఇంకో చిత్రం 'రాజా రమేష్'. సుగుణ పిక్చర్స్ బ్యానర్ మీద ఎం. శేషగిరిరావు నిర్మించారు. వి. మధుసూదనరావు దర్శకుడు, కెవి మాధవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఫ్లాప్ చిత్రంగా నిలిచిందండి. వీరిద్దరి కలయికలో మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత ఫ్లాప్ చిత్రంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 1978లో 4 చిత్రాలు వచ్చాయి వీరిద్దరి కలయికలో. మొదటగా వచ్చింది 'చిలిపి కృష్ణుడు'. సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు నిర్మాత, బోయిన్ సుబ్బారావు దర్శకుడు, కెవి మాధవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచి రజతోత్సవ చిత్రంగా నిలిచిందండి. తర్వాత అదే సంవత్సరం వచ్చింది 'దేవదాస్ మళ్ళీ పుట్టాడు'. దైవీ ఆర్ట్ ప్రొడక్షన్స్, శ్రీనివాసులు పాండురంగప్ప, దాసరి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో జయప్రద కూడా ఒక పాత్ర ధరిస్తారు. కానీ ఈ చిత్రం సాలు రాజేశ్వరి సంగీత దర్శకత్వం. కానీ ఈ చిత్రం ఆడలేదు పెద్దగా. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'దాగ్' ఆధారంగా వచ్చిన చిత్రం 'విచిత్ర జీవితం'. ఉమాలక్ష్మి కంబైన్స్ మీద ఎన్. పద్మాలక్ష్మి, ఎన్. పుష్పభట్ నిర్మించారు. వి. మధుసూదనరావు దర్శకుడు, చక్రవర్తి సంగీత దర్శకుడు. ఇంకో కథానాయికగా జయసుధ కనిపిస్తారు ఈ చిత్రంలో. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా నిలిచిందండి. ఆ తర్వాత 1978లో వచ్చింది ఇంకో చిత్రం 'శ్రీరామ రక్ష'. ఇందులో అక్కినేని ద్విపాత్ర అభినయం. ఆ తర్వాత ఇంకో హీరోయిన్గా ఇందులో కూడా జయసుధ కనిపిస్తారు. అజయ్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. మనసత్యం నిర్మాత, తాతినేని రామారావు దర్శకుడు, తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 1979లో వచ్చిన చిత్రం 'అండమాన్ అమ్మాయి'. వీనస్ కంబైన్స్ బ్యానర్లో వచ్చింది. టి. గోవిందరాజన్ నిర్మాత, వి. మధుసూదనరావు దర్శకుడు, కెవి మాధవన్ సంగీత దర్శకుడు. అలా 1979 వరకు, మళ్ళీ 76 నుంచి 79 వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు 9. ఆ తర్వాత వాణిశ్రీ సినిమా రంగం నుంచి రిటైర్ అయిపోయారు. అంటే సినిమాలు మానేశారు కొన్నాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత 1990లో వచ్చిన సినిమా 'రావు గారింట్లో రౌడీ'. అందులో అక్కినేని పక్కన నటిస్తారు. రాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్, ఎన్. సాయి ప్రసన్న నిర్మాత, కోడి రామకృష్ణ దర్శకుడు, రాజ్కోటి సంగీత దర్శకుడు. ఆ తర్వాత 3 ఏళ్లకి మళ్ళీ 1993లో వీరిద్దరి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు 'రాజేశ్వరి కళ్యాణం'. నటుడు మురళీమోహన్ బ్యానర్ జైపేరి ఆర్ట్ ప్రొడక్షన్స్లో వచ్చింది. క్రాంతి కుమార్ దర్శకుడు, ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. అలా చూసుకుంటే వీరి మొత్తం 22 చిత్రాలు వీరిద్దరి కలయికలో వచ్చినట్టు చెప్పుకోవాలండి. 22 చిత్రాల్లో కూడా వీరు జంటగానే నటించారు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సావిత్రి, అంజలీదేవి గారితో నటించిన చిత్రాల్లో కొన్ని చోట్ల కొన్ని సినిమాల్లో సావిత్రి గారు జగ్గయ్య గారి పక్కన కూడా నటిస్తారు అక్కినేని చిత్రాల్లో. ముఖ్య పాత్రలు అక్కినేని, సావిత్రి ఉంటారు కానీ పూర్తిగా జంటగా కాదనమాట. అది. ఇకపోతే ఇంకో విశేషం, వీళ్ళ 22 చిత్రాల్లో చెప్పుకున్నాం కదా, 15 100 రోజులు, 6 25 వారాలు అంటే రజతోత్సవం జరుపుకున్నాయి. దర్శకులుగా చూసుకుంటే వి. మధుసూదనరావు దర్శకత్వంలో ఎక్కువ చిత్రాలు వచ్చాయి. 7 చిత్రాలు వచ్చాయి ఆయన దర్శకత్వంలో. అందులో 5 చిత్రాలు 100 రోజుల చిత్రాలు.
తాతినేని రామారావు దర్శకత్వంలో 3 వచ్చాయి. అందులో ఒక్కటే రజతోత్సవ చిత్రం, సద్దినోత్సవ చిత్రం. అలాగే వివి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 2 వచ్చాయి. 2 కూడా రజతోత్సవ చిత్రాలే. కెఎస్ ప్రకాశ్‌రావు దర్శకత్వంలో 2 వచ్చాయి. అందులో 2 సద్దినోత్సవ చిత్రాలు, ఒకటేమో రజతోత్సవ చిత్రం. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఒకటో వచ్చింది. ఆ ఒకటి కూడా రజతోత్సవ చిత్రం. అదే విచిత్ర బంధం. ఆ తర్వాత బోయిన్ సుబ్బారావు దర్శకత్వంలో ఒకటొచ్చింది. ఆ ఒకటి కూడా రజతోత్సవ చిత్రం. అదే చిలిపి కృష్ణుడు. పి. పుల్లయ్య, టి. లేనిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూడా ఒక్కొక్క చిత్రం కూడా సద్దినోత్సవ చిత్రాలు. అలా 15 సద్దినోత్సవ చిత్రాలు, 6 రజతోత్సవ చిత్రాలు వచ్చాయి. తర్వాత దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, క్రాంతి కుమార్ వీరి దర్శకత్వంలో ఒక్కొక్క చిత్రాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలు ఏవి పెద్దగా ఆడలేదు. అదండి దర్శకులతో చూసుకుంటే వీరి జంటలో వచ్చిన చిత్రాల విశేషాలు. అలాగే సంగీత దర్శకులు చూసుకుంటే వీళ్ళ కలయికలో వచ్చిన చిత్రాలకి కెవి మహాదేవన్ 12 చిత్రాలకి ఆయన సంగీత దర్శకత్వం వహించారు. అందులో 5 రజతోత్సవ చిత్రాలు, 9 సద్దినోత్సవ చిత్రాలు. తాతినేని చలపతిరావు 3 చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు. ఒకటి సద్దినోత్సవ చిత్రం, ఒకటి రజతోత్సవ చిత్రం, 2 సద్దినోత్సవ చిత్రాలు. సాలూరు రాజేశ్వరరావు గారు మూడిటికి సంగీత దర్శకత్వం వహిస్తే 2 సద్దినోత్సవ చిత్రాలు. జీకే వెంకటేష్ ఒకదానికి సంగీత దర్శకత్వం వహిస్తే అది సద్దినోత్సవ చిత్రం. చక్రవర్తి ఒకదానికి సంగీత దర్శకత్వం వహిస్తే అది కూడా సద్దినోత్సవ చిత్రం. రాజ్కోటి ఒకటి, ఎంఎం కీరవాణి ఒకటి కూడా చేశారు. అలా 22 చిత్రాల్లో సంగీత దర్శకులు మొత్తం వీరికి పనిచేసింది 7 సంగీత దర్శకులు పనిచేశారన్నమాట. అలాగే చూసుకుంటే వీరి ఇద్దరి కలయికలో వచ్చిన జోడీని ఎన్ని సంస్థల్లో వీళ్ళు రిపీట్ జోడీగా నటించారని చూసుకుంటే ఎక్కువగా సురేష్ మూవీస్లో కనిపిస్తారు. 3 చిత్రాల్లో సురేష్ మూవీస్లో 3 చిత్రాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఈ వీనస్ పిక్చర్స్లో 3 చిత్రాల్లో కనిపించారు. సురేష్ మూవీస్ 3 చిత్రాలు చూసుకుంటే ప్రేమ్ నగర్, ఆ తర్వాత వచ్చింది చిలిపి కృష్ణుడు. ముఖ్యంగా ఈ 2 చిత్రాలు చెప్పుకోవాలి. తర్వాత ఏమో సెక్రటరీ. 3 సద్దినోత్సవ చిత్రాలు, అందులో 2 రజతోత్సవ చిత్రాలు. వీనస్ పిక్చర్స్ బ్యానర్లో 3 చిత్రాలు వచ్చాయి, అందులో 2 సద్దినోత్సవ చిత్రాలు. ఒక అండమాన అమ్మాయి తప్ప పవిత్ర బంధం, తర్వాత అమాయకుడు 2 కూడా సద్దినోత్సవ చిత్రాలే. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లో బంగారు బాబు, దసరా బుల్లోడు 2 కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్సే. ఆ 2 కూడా రజతోత్సవ చిత్రాలే. అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద విచిత్ర బంధం ఒకే చిత్రంలో నటించారు. ఆ ఒకటి కూడా బ్లాక్ బస్టర్ రజతోత్సవ చిత్రం. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్లో ఒకే చిత్రంలో నటించారు, అది కూడా బ్లాక్ బస్టర్ రజతోత్సవ చిత్రం. ఆ తర్వాత మిగిలిన సంస్థల్లో ఒక్కొక్క చిత్రంలో నటించారు. సారథి స్టూడియోస్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్, పద్మశ్రీ పిక్చర్స్, లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్, ఉమాలక్ష్మి కంబైన్స్. ఈ చిత్రాలన్నీ కూడా సద్దినోత్సవ చిత్రాలండి. అవండి నిర్మాణ సంస్థలో చూసుకుంటే సురేష్ మూవీస్, వీనస్ పిక్చర్స్, జగపతి ఆర్ట్ పిక్చర్స్లో వీరు ఎక్కువ చిత్రాల్లో నటించినట్టుగా చెప్పుకోవాలి. తర్వాత చెప్పుకున్నాం కదా, సూపర్ హిట్ జోడీగా వీరి పేరు తెచ్చుకున్నారు. 6 రజతోత్సవ చిత్రాలు వీరి పేరులో ఉన్నాయి. అది దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, బంగారు బాబు, విచిత్ర బంధం, ఆలుమగలు, చిలిపి కృష్ణుడు. ఈ 6 చిత్రాలు కూడా రజతోత్సవ చిత్రాలుగా నిలిచాయి. అలాగే వీరి 100 రోజుల చిత్రాలు కూడా 15 చిత్రాలు. పవిత్ర బంధం, విచిత్ర జీవితం, మంచివాడు, కొడుకు కోడలు, దత్తపుత్రుడు, ఆత్మీయులు, ఇద్దరమ్మాయిలు, చక్రధారి, ఇవన్నీ కూడా 100 రోజుల చిత్రాలుగా కూడా నిలిచాయి. అవండి అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ కలిసి నటించిన చిత్రాల గురించిన కొన్ని విశేషాలు. మీకు కూడా ఏమైనా వీటి గురించిన విశేషాలు తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.